శుభోదయం రైతు సోదరులకు సైదన్కు. నా పేరు మురళీకృష్ణ, ములకల్చెరు మండలం, కదిరినాయనకోట పంచాయతీ, చెన్నై గారిపల్లి. ఒక కామెంట్ బాక్స్లో సలారు నారు చెట్లు అన్నీ పెట్టినారు కానీ క్రాప్ కనపడలేదని చెప్పినారు. క్రాప్ కట్టినాక చూపిస్తాను. అన్నగారు మాట ప్రకారం సైద్ అన్నకు ప్రతి ఒక్కరికి రిప్లై పంపించాలి కాబట్టి కరెక్ట్ డిసిషన్లోనే మెయింటైన్ చేస్తానన్న. క్రాప్ చూసుకోండి, తోట చూసుకోండి. తోట చూసుకోండి. ఈరోజు బుధవారము. ఎనభై 82 రోజులుగా వస్తుంది ఈరోజు తోట. అన్నగారికి సైద్ అన్న గారు మనకు ఆయన ఏ వీడియోస్ ఏవి చూసినా కూడా లాస్ట్లో ఒక మనస్తృప్తిగా ఉంటుంది. ఆ రామారావు గారి పాట ఏంటంటే ఆయన కూడా భగవంతునితో సమానమే, ఆయనకి లేడు కాబట్టి మనం కూడా ఇక్కడే శాశ్వతంగా ఉండము, మనం కూడా భగవంతుని దగ్గరికి పోయేదే. ఆయనకు ఆత్మ శాంతించాల. సైద్ అన్నకు కూడా మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి నిన్న లాస్ట్లో రామారావు గారి పాట పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎంత సంతృప్తిగా ఉంటుంది. క్రాప్లో ఏం డిఫరెంట్ లేదు, చూసుకోండి. సలార్లో క్రాప్ ఏమని మాత్రము డిఫరెంట్ లేదు. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించిన విషయము, ఇది రాజకీయం కాదా. ఒకరిని మనం ఉద్దేశించి ఏదే చెడ్డ ఒపీనియన్ అంతా మనం పెట్టమా. ఏదన్నా అన్ని డిసిషన్ ఫస్ట్ అన్నీ చూసి మనవి కరెక్ట్ అయిన సెక్షన్ అయితేనే మనం పెట్టాల. ఊరికే అన్నీ ఆయనకు నిండిపోయేట్టుగా మనం ఏంది పెట్టకూడదు. ఆయన కూడా అన్నీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిందే కదా. రైతుల సలహాలు అందరికీ కూడా క్రాప్లో ఏం డిఫరెంట్ లేదు, చూసుకోండి. కింద వరకు కూడా క్రాప్ ఉంది. సలారు చూసుకోండి. క్రాప్ మీకు ఏమన్నా డిఫరెంట్ ఉంటే చూసుకోండి. అంటే రైతు సోదరులు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, రేట్లు మన చేతిలో లేవు. ఏ సీడ్ ఎట్లుంటుంది, ఏ సీడ్ నాటుకోవాలనేది అన్నని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది పెట్టిన టమాటాలోనే మళ్ళీ పెట్టిండేది సలార్ నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కూడా 9440959617. ఏమైనా ఉంటే కూడా మీరు నాకు కాల్ చేయండి. నేను కూడా కావాలంటే మీకు ఏదన్నా దాని గురించి ఇది ఉంటే కూడా చెప్తా. సోదరులకు ఓకే ఉంటాం. రైతు సోదరులకు, అన్నగారికి, అందరికీ. అన్నగారు ఈ బండి వీడియో పెట్టేది ఎప్పుడే మర్చిపోయినా. వీడియోలో మన సలార్ తోట ఇక్కడ వచ్చి మెయిన్ కాయలు పడతాయి అన్నగారా. ఈ డోర్ తీస్తే మెయిన్ కాయలని క్రేట్ కింద పెట్టిన క్రేట్ పడతాయి. ఈడ ఒక జల్లి ఉంది, ఈడ ఒక జల్లి ఉంది. ఈ జల్లీలో వచ్చి ఒక రకమైన కాయలు పడతాయి, ఈ జల్లీలో సన్నకాయలు పడతాయి, దీంట్లో తొట్టెలు పడతాయి. దీంట్లో చక్రాలు వచ్చి ఇవి బెంగళూరు నుంచి తెప్పించుకున్న చక్రాలు, ఇవి ఇక్కడ లేవు ఈ చక్రాలు. దీని కాస్ట్ వచ్చి టోటల్గా 19,500 పడింది. సమ్మర్ స్టార్ట్ అయింది. పందిలు ఒకటి వేసుకోండి. పందిలు ఉంటేనే మార్కెట్లో కాయలు షైనింగ్ పోతాయి బాగా. ఇది కావాలంటే బురకాయల కొట్లో చేపించుకుంది. మీరు సలార్ అంటే సలార్ తోట. దీనికోసం మళ్ళీ వీడియో పెడతాను అనుకోద్దన్నా. ఎందుకంటే ఇట్లా బండ్లు చక్రాలు ఉంటే బండి మనం ఎడకంటే ఈడ్చుకొని పోవచ్చు. దీనైతే పెయింటింగ్ అయితే నేనే చేసుకున్నా, వాళ్ళు పెయింటింగ్ చేసిరు. జింక్ షీట్ ఇది టోటల్గా జింక్ షీటు. యాంగిల్స్ అంతా జింక్ అయితే శిలం పట్టదు. ఇదంతా జింక్ షీటే, ఐరన్ కాదు, జింక్ షీట్ ఇదంతా.
ఓకే సోదరులు, ఓకే సైదనా.